అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రపంచ ప్రజలందరినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. ప్రధానంగా భారతదేశం మీద, తెలంగాణ రాష్ట్రం మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఆ, ఏ వస్తువు అయినా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకము. ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి ఇంధనం, క్రూడ్ ఆయిల్ అనేది మనకి రావాల్సినటువంటి సప్లై బంద్ అవుతా ఉన్నటువంటి సందర్భంలో ఎల్పిజి గ్యాస్ కావచ్చు, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, అవన్నీ బంద్ అవుతున్నటువంటి దానికి కొరత ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మరి ధరల పెరుగుదల కానివ్వండి, లేకపోతే ఆహార పదార్థాల కొరత కానివ్వండి ఈరోజు సృష్టించబడుతూ ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది కృత్రిమ కొరతను కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదాహరణకు మనం చూసినట్లయితే వంట గ్యాస్కి సంబంధించి డొమెస్టిక్ పర్పస్లో యూజ్ చేసుకునే గృహ అవసరాలకు వినియోగించుకునేటువంటి ఎల్పిజి గ్యాస్ మీద 60 రూపాయలు అదనంగా ఛార్జెస్ ధర పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒకటైతే, గృహేతర అవసరాల కోసం కమర్షియల్ పర్పస్లో వాడుకునేటువంటి గ్యాస్ని ధర పెంచారు. ధర పెంచడంతో పాటు ఈరోజు సిలిండర్ల కొరత ఏర్పడింది. మరి కొరత కృత్రిమంగా సృష్టించబడిందా, లేకపోతే నిజంగానే కొరత ఉందా అంటే ప్రభుత్వం ఏమో కొరత లేదని చెప్తుంది, కానీ కిందేమో కొరత కనిపిస్తూ ఉంది మార్కెట్లో. అది చూసినప్పుడు ఈ మార్కెట్లో కొరత ఉండటమే కాదు, ఆ రేటు పెరిగినందువల్ల ఇవాళ చాలా హోటల్స్ ఆహార పదార్థాలని, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని వండకపోవడం కానివ్వండి, లేదా అసలు కొన్ని హోటల్స్ మూతపడినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ప్రభుత్వ హాస్టల్స్, యూనివర్సిటీ హాస్టల్స్ కానీ ప్రభుత్వ హాస్టల్స్లో కూడా ఈరోజు ప్రత్యామ్నాయ ఇంధనాలు చూసుకోండి అని చెప్పి గ్యాస్కి బదులుగా కట్టెలు వాడుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్న సందర్భం చూసాం. లేకపోతే హాస్టల్స్లో ఇబ్బంది ఏర్పడింది. అట్లాగే దేవాలయాల్లో అన్న ప్రసాదాలు కూడా ఈరోజు వాటిని కూడా కంట్రోల్ చేయటమో, లేకపోతే మానేయటమో, వండకుండా మానేయటమో, వితరణలు మానేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జనజీవితం మీద ఇది ప్రాథమికంగా ఇప్పుడు పడుతున్నటువంటి ప్రభావం. ఇది భవిష్యత్తులో యుద్ధం ఇలాగే కొనసాగితే మరి కొంతకాలానికి కరువు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే యుద్ధం ఆపాలి. అంతర్జాతీయ న్యాయస్థానం కావచ్చు, లేకపోతే యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి కావచ్చు, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు యుద్ధం ఆగకపోతే ఆ దేశాలు మాత్రమే నష్టపోవు. కేవలం ఇరాను, లేకపోతే ఇరాన్ మీద దాడి చేసే ఇజ్రాయెల్ లేక అమెరికానే నష్టపోవు. వాటితో పాటు ప్రపంచంలో ఉన్న మొత్తం అందరి మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సాధారణ జనం, పేద ప్రజలే తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి కృత్రిమ కొరతని నివారించి అవసరమైతే సివిల్ సప్లైస్ ద్వారానే ఈ గ్యాస్ కానివ్వండి, ఇతర సరుకుల సరఫరాని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.